ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. రత్నగిరి వాసుడు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి క్షేత్రం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబవుతోంది. ధనుర్మాస పర్వదినాల్లో భాగంగా ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శన కార్యక్రమాన్ని అన్నవరం దేవస్థానం అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో రత్నగిరిపైకి వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆలయ ఈవో త్రినాథరావు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్రమపద్ధతిలో ఉత్తరద్వార దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ పర్వదినాన క్షేత్రంలో జరిగే విశేష కార్యక్రమాల గురించి పురోహితులు పన్నబాబు వివరించారు. 30వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అన్నవరం గ్రామంలో స్వామి అమ్మవార్ల పల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ముక్కోటి ఏకాదశి రోజున సత్యదేవుని దర్శించుకున్నా లేదా స్వామివారి వ్రతం ఆచరించినా అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, మంచినీరు మరియు ఇతర కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా సత్యదేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధి అన్నవరం దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ధనుర్మాసంలో ప్రారంభమైన రోజు ముందుగా, అంటే ధనుర్మాసం అనగానే గురుడు 12 రాశుల్లోనూ ధనస్సు రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే సంక్రమణాన్ని ధనస్సు సంక్రమణం అంటారు. ఈ నెలనంతా కూడా ధనుర్మాసంగా పరిగణిస్తారు. ధనుర్మాసం రోజున సత్యనారాయణ స్వామి వారు అమ్మవారు కూడా ఈ నెల రోజులు గ్రామోత్సవం చేస్తారు. దానికి ముందు రోజైనటువంటి ఈ రోజు మెట్లోత్సవం అనే కార్యక్రమం అన్నవరం దేవస్థానంలో అత్యంత వైభవయుతంగా చేస్తారు. అంటే సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఎక్కడానికి మెట్ల మార్గం కూడా ఉంది. దాన్ని సోపాన మార్గం అంటారు పరిభాషలో. ప్రతి మెట్టుకి కూడా భక్తులందరూ కూడా కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి కర్పూరం వెలిగించి అలాగా నైవేద్యం పెట్టి అమ్మవారు స్వామివారి పల్లకీలో వెనకాల వస్తుండగా భక్తులందరూ కూడా ప్రతి మెట్టుకి పూజ చేసుకుంటూ ప్రధానాలయం దాకా వస్తారు. ప్రధానాలయం వచ్చిన తర్వాత స్వామివారు అమ్మవారిని కూడా ఉత్సవమూర్తుల్ని వారు ఉండే ప్రదేశంలో చేరుస్తారు. ఆ మరుసటి రోజు అయినటువంటి రేపటి నుండి ప్రతిరోజు కూడా గ్రామోత్సవం అనే కార్యక్రమం చేస్తారు. అంటే ఉదయం 8 గంటల నుండి సుమారు 11:30 గంటల వరకు అన్నవరం గ్రామం అంతా కూడా సత్యనారాయణ స్వామి వారు అమ్మవారు కూడా పల్లకీలో ఊరేగింపు చేస్తారు. తర్వాత అదేవిధంగా ప్రతి నెలలోనూ వచ్చే ఏకాదశి రోజున కూడా సత్యనారాయణ స్వామి అమ్మవారు కూడా రాత్రిపూట గ్రామోత్సవం జరుగుతారు. అది కూడా చాలా వైభవపేతంగా ఉంటుంది. తర్వాత ముక్కోటి ఏకాదశి వచ్చేది. ఆ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ముక్కోటి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకున్నా, వ్రతం చేసినా, మీరు పూజ చేసినా, ఏదైనా దానం చేసినా ముక్కోటి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణం చేత అన్నవర క్షేత్రానికి వచ్చి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆ ముక్కోటి ఏకాదశి రోజున చేస్తే చాలా విశేషమైన ఫలితం భక్తులందరూ కూడా గమనించి మీ సౌకర్యాలు బట్టి ఆ రోజున వచ్చి వ్రతం చేసుకుంటే ముక్కోటి ఏకాదశి రోజులో ఫలితం చేసినటువంటి ఫలితం మీకు కలుగుతుంది. జై సత్యదేవ.